ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టూల్ పెన్ టూల్. ఈ పెన్ టూల్ చాలా ఇంపార్టెంట్ టూల్ అండి ఫోటోషాప్లో. సో ఈ పెన్ టూల్తో సెలెక్షన్ చేస్తే ఇది వెక్టర్ ఫామ్లో సెలెక్ట్ చేస్తుందండి. సో అంటే వెక్టర్ ఫామ్ అంటే ఏంటి, రాస్టర్ అంటే ఏంటి వీడియోలో తెలుసుకుందాం. సో వెక్టర్ వల్ల ఉంటుంది, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెక్టర్, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ప్లస్ దేంట్లో యూజ్ చేస్తారు, ఇలాంటివన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ సంతోష్ కుమార్ ఫ్రమ్ ఎస్ఎస్ స్టూడియోస్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టూల్ పెన్ టూల్. పెన్ టూల్కి షార్ట్ కట్ వచ్చేసి పీ ప్రెస్ చేస్తే పెన్ టూల్ సెలెక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ పెన్ టూల్? పెన్ టూల్ అంటే ఏంటంటే ఒక 2 పాయింట్స్ మధ్యలో వచ్చే లైన్ని పెన్ టూల్ అంటే. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, చూడండి ఈ లైన్ వచ్చింది కదా, దీన్ని పెన్ టూల్ అంటారు. అంటే ఈ లైన్ మనం ఎంతైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, ఎప్పుడైతే మనం స్టార్టింగ్ పాయింట్కి వచ్చామో అప్పుడు మళ్ళీ చూడండి సేమ్ ఇంతకుముందు మనం చూసినట్టు, అంటే పాలిగాన్ టూల్ ఎలాగైతే ఉందో అలాగే 0 మార్క్ వస్తుంది. సో అప్పుడు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెలక్షన్ అన్నది, అంటే ఈ లోపల పార్ట్ ఏది ఉందో అది క్లోజ్ అయిపోతుంది, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఏమైనా చేసుకోవచ్చు. చూడండి, ఇలా మేక్ సెలక్షన్ అని ఉందనుకోండి, మేక్ సెలక్షన్ ఓకే చేస్తాం అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, సో బ్యాక్ వద్దాం, Ctrl+Z ప్రెస్ చేస్తే బ్యాక్కి వెళ్తాం. ఓకే, సో ఈ పెన్ టూల్తో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అని డౌట్ రావచ్చు. ఎందుకంటే మనకు చాలా సెలక్షన్ టూల్స్ ఉన్నాయి. మార్కెట్ టూల్ ఉంది, లేదా పాలిగాన్ లాసర్ టూల్ ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఈ పెన్ టూల్తో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ పెన్ టూల్ వచ్చేసి మనకి వెక్టర్ ఇమేజ్ అండి, అంటే వెక్టర్ ఫామ్లో మనకి సెలెక్ట్ చేస్తుంది. సో వాట్ ఈజ్ వెక్టర్ అండి? అంటే వెక్టర్ అంటే ఏంటి? సో వెక్టర్ అంటే మీకు వెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటే రాస్టర్ ఇమేజ్ అని కూడా తెలుసుకోవాలి. సో ఇప్పుడు చెప్తాను చూడండి. వెక్టర్ అంటే ఏంటంటే, అంటే ఇక్కడ షేప్ ఉన్నది సరే, ఈ షేప్ క్లిక్ చేసాం. షేప్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ షేప్స్, ఇది క్లిక్ చేసి ఇక్కడ మీకు వేరే ఏమైనా వస్తే ఇక్కడ ముందుగా సెలెక్ట్ చేసుకోండి షేప్ కిందని. ఓకే, దీంట్లో ఇక్కడ షేప్స్లోకి వస్తే చాలా షేప్స్ ఉంటాయి రఫ్గా. ఓకే, సపోజ్ నేను ఈ ఇమేజ్ తీసుకున్నాను, చూడండి ఇది షేప్. ఓకే, ఈ షేప్ ఏ కలర్లో ఉంది? బ్లాక్లో ఉంది. సో పని చేద్దాం, దీన్ని బ్లాక్ కలర్ చూసి రెడ్ కలర్లో మార్చాం. ఓకే, సో ఇప్పుడు వి ప్రెస్ చేయండి, నార్మల్ వచ్చింది. సో ఇదొక ఇమేజ్. ఎలా వచ్చింది అంటే ఒక షేప్. దీన్ని మనం ఇప్పుడు ఎన్లార్జ్ చేసాం, అంటే దీని సైజ్ పెంచాం. సపోజ్ Ctrl+T క్లిక్ చేసి దీన్ని సైజ్ పెంచాం. చూడండి సైజ్ పెంచాను నేను. ఇప్పుడు చూడండి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి జూమ్ చేయండి, చూడండి షార్ప్గా ఉంది కదా. అదే దీన్ని మళ్ళీ సేమ్ Ctrl+T ప్రెస్ చేసి కొంచెం చిన్నది చేయండి. ఎగ్జాంపుల్ చిన్నది చేసాం. ఓకే, ఎంటర్ చేసాం. దీన్ని జూమ్ చేసి చూడండి. ఓకే, పిక్సెల్ విడిపోలేదు కదా. అంటే ఈ క్యాన్వాస్ సైజు పిక్సెల్ ఆల్రెడీ పిక్సెల్ బేస్డ్ క్యాన్వాస్ కాబట్టి లైట్ పిక్సెల్స్ మీకు చిన్న విడిపోయినట్టు కనబడుతుంది. కానీ నార్మల్గా ఈ ఇమేజ్ ఒక్క పిక్సెల్స్ అయితే మాత్రం విడిపోలేదు. చూడండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ టీ చేయండి, డ్రా చేయండి. చూడండి సేమ్, అంటే మీరు ఎన్నిసార్లు చిన్నది చేసి పెద్దది చేసినా కూడా ఇది దీని సైజ్ ఒక సైజ్ మాత్రం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం రాస్టర్ ఇమేజ్ చూద్దాం. సో అంటే ఇప్పుడు మనం వెక్టర్ ఇమేజ్ చూసాం, దీని సైన్ పెడదాం. రాస్టర్ ఇమేజ్ని చూద్దాం. వాట్ ఈజ్ రాస్టర్ ఇమేజ్? ఇప్పుడు ఇదే షేప్ తీసుకుందాం. షేప్ తీసుకొని సపోజ్ దీనిలో పిక్సెల్స్ క్లిక్ చేసాం అనుకోండి. ఇందాక షేప్ క్లిక్ చేసాం, ఇప్పుడు నుంచి పిక్సెల్స్ క్లిక్ చేసాం. అంటే షేప్స్ అనేవి వచ్చి మనకి వెక్టర్ ఇమేజ్, పిక్సెల్స్ అనేవి వచ్చి రాస్టర్ ఇమేజ్ అనమాట. సో ఇప్పుడు కొత్త ఒక న్యూ లేయర్ తీసుకున్నాం. ఇక్కడ సేమ్ ఇదే ఇమేజ్ని ఇక్కడ డ్రా చేసాం. చూడండి వచ్చిందా? ఇప్పుడు మనం దీన్ని సేమ్ దీనిలాగే
ఎన్లార్జ్ చేద్దాం. కంట్రోల్ టీ ప్రెస్ చేసి ఎన్లార్జ్ చేసాం. చూడండి ఎన్లార్జ్ చేసాం కదా. ఓకే, చూడండి ఎలా ఉంది, బాగానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, దీన్ని మళ్ళీ చిన్న చేసాం. ఓకే, చిన్న చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. ఓకే, అది చిన్నదైంది. సో మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ మనకి కొంచెం దాన్ని మళ్ళీ పెద్ద చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మనం కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ అయ్యింది. దాన్ని ఎక్స్పాండ్ చేయండి. చూసారా, ఎంటర్ ప్రెస్ చేయండి, ఏమైంది, పిక్సెలేట్ అయింది. అంటే పిక్సెల్ బేస్డ్ ఏదైనా కూడా ఒకసారి చిన్నది చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎన్లార్జ్ చేయాలి అంటే దాని తాలూకా ఉన్న క్లారిటీ కానీ అంటే పిక్సెల్స్ కానీ ఎక్స్పాండ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎందుకు, ఒకసారి చిన్నది చేసిన తర్వాత ఆ చిన్నది సైజులో ఉన్న క్యాలిక్యులేషన్స్ తీసుకొని అంతే ఉంటుంది. దాన్ని ఎన్లార్జ్ చేసినప్పుడు ఆ చిన్నదాన్నే స్ట్రెచ్ చేసి మనకు చూపిస్తుంది. అదే వెక్టర్ ఇమేజ్ దగ్గరకు వచ్చేసరికి చూసారుగా, ఇది ప్రెస్ చేయండి, ఇది చూడండి, ఇది మీరు ఎన్నిసార్లు ఎన్లార్జ్ చేసినా లేదా చిన్న చేసినా దాని క్వాలిటీ ఎప్పటికీ పడిపోద్ది. సో ఇది వెక్టర్కి ప్లస్ రాస్టర్కి ఉన్న ఇమేజ్ అంటే డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు వెక్టర్ రాస్టర్ తెలిసింది కాబట్టి క్లోజ్ చేయండి, ఈ రెండు డెలీట్ చేసేయండి. జస్ట్ డెలీట్. ఓకే, ఇప్పుడు మీకు ఈ పెన్ టూల్ తెలిసింది కదా, పీ ప్రెస్ చేయండి. పీ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం ఈ పెన్ టూల్తో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మీకు నేను నేర్పిస్తాను. ఓకే, ఇప్పుడు ఒక బాక్స్ తీసుకున్నాం. ఓకే, ఈ బాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ క్లిక్ అండ్ క్లిక్. ఓకే, కంట్రోల్ ఎంటర్, రైట్, చూసారుగా జస్ట్ సెలెక్షన్ అయిపోయింది. ఓకే, నైస్, బాగానే ఉంది. ఇప్పుడు మనకి బాక్స్ కాబట్టి పాయింట్లు బాగానే ఉన్నాయి, సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది సర్కిల్. ఓకే, ఈ బాక్స్ క్లోజ్ చేయండి. ఈ సర్కిల్ని డ్రా చేస్తాం. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకో పాయింట్ క్లిక్ చేసిన తర్వాత మౌస్ వదలకుండా అంటే క్లిక్ అండ్ డ్రాగ్ అనమాట. డ్రాగ్ చేస్తే దీన్ని కర్వ్ షేప్లోకి వస్తుంది. ఎందుకంటే దీనికి 2 హ్యాండిల్స్ మనం డ్రాగ్ చేసినప్పుడు ఈ 2 హ్యాండిల్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకొని ఓకే, దాన్ని మళ్ళీ క్లిక్ చేసి డ్రాగ్ చేయడానికి ఏమైంది, ఇప్పుడు చూస్తే ఈ షేప్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ హ్యాండిల్ ఎలా ఉంది, ఈ హ్యాండిల్ ఇలా స్ట్రైట్గా ఉంది. అంటే ఈ హ్యాండిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది దీని మీద ఉంటుంది. సో అందుకు మనం దీన్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. ఆల్ట్ పట్టుకొని జస్ట్ క్లిక్ చేశారనుకోండి, దాన్ని మనం మూవ్ చేయొచ్చు అనమాట. చూడండి ఇలాగా. ఓకే, ఇలా క్లిక్ చేసి జస్ట్ సెట్ చేయండి, దీన్ని జస్ట్ ఇలా సెట్ చేయండి, అంతే, కర్వ్ అయిపోయిందా. సో ఇప్పుడు మనం దీన్ని లేదు ఇక్కడ నుంచి మనకి ఇంకో పాయింట్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది మీరు క్లిక్ చేశారు, నో ప్రాబ్లం, ఎందుకంటే ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేశారు కాబట్టి దాన్ని మూవ్ అయిపోతుంది. ప్లస్ దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆల్ట్ వదిలేస్తే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో క్లిక్ చేశారు, జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మళ్ళీ సేమ్ ఆ లైన్కి జస్ట్ అలాగా క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి ఈ లైన్ కొంచెం జూమ్ చేయండి, కంట్రోల్ ప్లస్. చూడండి ఇప్పుడు ఈ లైన్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయింది. సో నేను చెప్పినట్టు ఆల్ట్ పట్టుకుంటే జస్ట్ దీన్ని ఆ హ్యాండిల్ క్లిక్ చేసి జస్ట్ ఇలా మూవ్ చేయండి, జస్ట్ దీన్ని అడ్జస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, లేదా ఇక్కడ దీనికి క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే
ఆటోమేటిక్గా ఆ షేప్ వస్తుంది. సెలెక్షన్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని జస్ట్ కంట్రోల్ జూమ్ అంటే కంట్రోల్ మైనస్ ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, ఇది కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు జస్ట్ సెలెక్షన్ అయిపోయిందా, అంతే. సో ఇప్పుడు ఇది అయిపోయింది. ఓకే, కంట్రోల్ జెడ్ అంటే బాక్స్ అంటే రఫ్ ఎడ్జెస్ ప్లస్ స్మూత్ ఎడ్జెస్ అయిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా అంటే చాలా అబ్స్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి మనకి ఇలాంటప్పుడు. అంటే ఇలాంటి ఇది క్లోజ్ చేయండి చెప్తాను. క్లోజ్ చేసి జస్ట్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకుని బ్యాక్కి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇంకో ఇమేజ్, ఈ ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనం అలా డ్రా చేయాలి. చూడండి, జస్ట్ అక్కడ క్లిక్ చేసాం. ఓకే, ఇంకో పాయింట్ జస్ట్ డ్రాగ్ వచ్చిందా, జస్ట్ క్లిక్ చేసాం. ఓకే, వదిలేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని జస్ట్ మూవ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, జస్ట్ ఇలా కంట్రోల్ పట్టుకొని జస్ట్ ఇలా కంట్రోల్ పట్టుకుంటే మూవ్ అవుతుంది. అదే ఆల్ట్ పట్టుకుంటే జస్ట్ మళ్ళీ ఈ హ్యాండిల్ మూవ్ అవుతుంది. జస్ట్ చూడండి ఈ హ్యాండిల్ ఇలా. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇలా జస్ట్ సెర్చ్ చేసుకున్నాం, క్లిక్ చేసాం. ప్లస్ దీన్ని ఒకవేళ మూవ్ చేయాలి, దీన్ని జస్ట్ క్లిక్ చేయండి ఇలాగా. ఓకే, ఇది ఇక్కడ క్లిక్ చేసాం. దీన్ని ఇప్పుడు మళ్ళీ జస్ట్ లైట్గా అడ్జస్ట్ చేయండి, జస్ట్ క్లిక్ చేసాం. ఓకే, ఇప్పుడు అదే కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసామండి ఇక్కడ జస్ట్ ఈ హ్యాండిల్ పోతుంది అన్నమాట. ఈ హ్యాండిల్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఈ హ్యాండిల్ పోతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకో క్లిక్ చేసాం, జస్ట్ డ్రాగ్ అండ్ జస్ట్ అరేంజ్. మళ్ళీ ఆల్ట్ పట్టుకున్నాం, ఇక్కడ క్లిక్ చేసాం, ఈ హ్యాండిల్ పోయింది. జస్ట్ మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, స్ట్రైట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసాం. ఓకే, స్ట్రైట్ వస్తుంది. మళ్ళీ కర్వ్ వచ్చింది కాబట్టి జస్ట్ దాన్ని పాయింట్ క్లిక్ చేసి జస్ట్ డ్రాగ్ ఇట్ డౌన్. నౌ ఆల్ట్, నౌ మళ్ళీ సేమ్ అక్కడ క్లిక్ చేసి 0 పాయింట్కి జస్ట్ డ్రాగ్ ఇట్, అంతే. సెలెక్ట్, చూసారుగా ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ అయిపోయిందా. సో చాలా ఈజీగా అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇంకా ఈ కంట్రోళ్ళు ఆల్ట్లు ఇవేం పట్టుకోకుండా డైరెక్ట్గా జస్ట్ షేప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఫాస్ట్గా మూవ్ చేయడం, క్లిక్, డ్రాగ్. ఓకే, నా మరి ఇక్కడ ఆల్ట్ పట్టుకొని జస్ట్ క్లిక్. ఇంకా హ్యాండిల్స్ ఏం అవసరం లేదు. చూడండి, జస్ట్ సెర్చ్ చేసినప్పుడే ఎగ్జాక్ట్ సెర్చ్ చేసుకుంటాం. ఆల్ట్, జస్ట్ ఆల్ట్, క్లిక్, మళ్ళీ ఇక్కడ క్లిక్. స్ట్రైట్గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. కర్వ్ వచ్చిందా జస్ట్ క్లిక్ చేయండి, డ్రాగ్ చేయండి దగ్గరికి. దీన్ని ఆల్ట్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ పోతుంది. మళ్ళీ సేమ్ డ్రాగ్, జస్ట్ ఆల్ట్, జస్ట్ డ్రాగ్, జస్ట్ అంతే అయిపోయింది. కంట్రోల్ ఎంటర్. దిస్ ఈజ్ వాట్. అంటే చాలా సింపుల్. అదే దీన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేయడం వల్ల ఇది వెక్టర్ ఫామ్లో మనకి అవుతుంది. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి. లేదు ఇప్పుడు నార్మల్గా వెక్టర్ ఫామ్లోకి ఇలా దీంతో సెర్చ్ చేస్తేనే వెక్టర్ ఫామ్లో కానీ కాదు, ఇంకా వేరే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, ఇది క్లోజ్ చేసాం, ఇది బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని కానీ మనం ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని సపోజ్ కంట్రోల్ టీ చేసాం, దీన్ని చిన్న చేసాం. ఓకే, ఇది నార్మల్ షేప్ ఇది. ఓకే, ఈ షేప్ని మనం చిన్న చేసాం, ఎంటర్ చేసాం. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ టీ, దీన్ని ఎక్స్పాండ్ చేసాం. చూడండి
ఎంటర్ పోయింది. పిక్సెల్ చూసారా, జస్ట్ ఇక్కడ పోయింది కదా. అదే దీన్ని ఇప్పుడు ఇది పోకుండా ఉండాలి అంటే చూడండి, నార్మల్గా ఉంది. దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ క్లిక్ చేస్తే ఇలా సింబల్ వస్తుంది. ఇలా సింబల్ రావడం వల్ల మనం దీన్ని Ctrl+T చూడండి, ఇప్పుడు సేమ్ అంతా ఎక్స్పాండ్ చేసామా, మళ్ళీ చిన్న చేసాం, ఓకే, ఎంటర్, మళ్ళీ Ctrl+T, జస్ట్ మళ్ళీ ఎక్స్పాండ్, ఎంటర్. సరే, క్వాలిటీ లాస్ అవ్వలేదు. సో అంటే ఏదైనా ఇమేజ్ని కానీ మనం వెక్టర్ ఫామ్లోకి, అంటే క్వాలిటీ లాస్ అవ్వకుండా చేయాలంటే డైరెక్ట్గా దాంతో షేప్ చేసిన, అంటే ఈ షేప్ టూల్స్, సో పెన్ టూల్ ఉంది కదా, ఈ పెన్ టూల్స్తో ఓకే మనం డ్రా చేసుకుని పాత్ చేసుకున్నా అవుతుంది. లేదు అంటే డైరెక్ట్గా ఏదైనా ఇమేజ్ మీద కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అని పెడితే ఆటోమేటిక్గా అది మనం ఎంత ఎన్లార్జ్ చేసినా లేదా చిన్న చేసినా దాని క్వాలిటీ అంటూ దానికి ఉండిపోతుంది. సో ఇది పెన్ టూల్. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ లక్.